4 రాష్ట్రాలు ఒక కేంద్ర పాలిత ప్రాంతం. ఈ 5 చోట్ల ఎవరు విజయం సాధిస్తారు, ఎవరు పరాజయం పాలవుతారో మరికొన్ని గంటల్లో తేలబోతోంది. ఎన్నికల కౌంటింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో వెలువడనున్నాయి. ఇక అంతకు ముందే ముఖ్యమంత్రి పినరై విజయన్ తన పేరు వెనుక సీఎం అనే పదాన్ని తొలగించుకున్నారు. తమిళనాడులో ఓట్ల లెక్కింపునకు ఒకరోజు ముందే రిసార్టు రాజకీయాలు మొదలయ్యాయి. ఈసారి రాష్ట్రంలో హంగు వస్తుందని, తానే కింగ్ మేకర్ అవుతానన్న ధీమాతో ఉన్న టీవీకే అధ్యక్షుడు దళపతి విజయ్ తన ఎమ్మెల్యేలందరినీ రిసార్ట్కు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక టీఎంసీ బీజేపీ మధ్య నువ్వా నేనా అన్నట్టుగా పోటీ ఉన్న బెంగాల్లో ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సీఎం మమతా బెనర్జీ సిద్ధమయ్యారు. ఆదివారమే తన పార్టీ కౌంటింగ్ ఏజెంట్లకు ఆ మేరకు దిశానిర్దేశం చేశారు. బెంగాల్, అస్సాం, తమిళనాడు, కేరళంతో పాటు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీలకు గత నెలలో జరిగిన ఎన్నికల ఫలితాలు ఇవాళ వెలువడనున్నాయి. ఇక ఆయా రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు కోసం కేంద్ర ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్లతో ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఎగ్జిట్ పోల్ సర్వేలు భిన్న ఫలితాలను అంచనా వేయడంతో పోటీ చేసిన రాజకీయ పార్టీల్లో ఫలితాలపైన నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఈసీ చర్యలు తీసుకుంది. కౌంటింగ్ కేంద్రాల్లోకి అనధికార వ్యక్తులు ప్రవేశించకుండా అడ్డుకోవడానికి తొలిసారి క్యూఆర్ కోడ్ ఆధారిత ఫోటో గుర్తింపు కార్డులను ప్రవేశపెట్టింది. ఇక తాజా ఎన్నికల్లో అందరి దృష్టి పశ్చిమ బెంగాల్ పైనే నిలిచింది. ఇక్కడ 294 అసెంబ్లీ స్థానాలు ఉండగా ఇవాళ 293 స్థానాల ఫలితాలను ప్రకటించనున్నారు. పాల్టా నియోజకవర్గంలో పోలింగ్ ను ఈసీ రద్దు చేసింది. ఇక్కడ ఈ నెల 21న పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలో గత 3 ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన టీఎంసీ 4వ విజయం పైన ధీమాగా ఉంది. మరోవైపు బెంగాల్లో పాగా వేయాలని శక్తియుక్తులన్నీ ధారపోసిన బీజేపీ కూడా తనదే విజయమని చెప్పుకుంటోంది. ఎగ్జిట్ పోల్స్ లో ఎక్కువ శాతం బీజేపీకే అనుకూలంగా వచ్చాయి. అయితే తాము 200 పైచిలుకు స్థానాల్లో గెలవబోతున్నామని సీఎం మమతా ప్రకటించారు. ఆమె పోటీ చేసిన భవానీపూర్ నియోజకవర్గం ఫలితంపై ఇప్పుడు అందరి దృష్టి ఉంది. ఇక్కడ ఆమెకు ప్రత్యర్థిగా బీజేపీ సీనియర్ నేత సువేందు అధికారి నిలబడ్డారు. 2021 ఎన్నికల్లో నందిగ్రామ్లో ఆయన మమతను ఓడించారు. ఈసారి కూడా అదే ఫలితం వస్తుందా, మమత పైచేయి సాధిస్తుందా అనేది మరికొన్ని గంటల్లో తేలబోతోంది. బెంగాల్లో గత నెల 23, 29 తేదీల్లో 2 విడతలుగా పోలింగ్ జరిగింది. దేశ చరిత్రలోనే అత్యధికంగా 92.47% ఓటింగ్ నమోదైంది. రాష్ట్రంలో ఎన్నికలు ముగిసిన తరువాత కూడా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూ ఉండడంతో ఓట్ల లెక్కింపు కోసం దాదాపు 2.5 లక్షల మంది కేంద్ర బలగాలను నియమించారు. ఎప్పుడూ ద్విముఖ పోరు జరిగే తమిళనాడులో ఈసారి త్రిముఖ పోరు సాగింది. దశాబ్దాలుగా రాష్ట్ర రాజకీయాలను డీఎంకే లేదా అన్నా డీఎంకే పార్టీలే శాసిస్తూ ఉండగా వీటి మధ్యలోకి ఈసారి తమిళ వెట్రి కళగం పార్టీతో సినీ నటుడు విజయ్ ప్రవేశించారు. రాష్ట్రంలో 234 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 23న ఒకే విడతలో పోలింగ్ నిర్వహించగా 85.10% పోలింగ్ నమోదైంది. సో 5 రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మార్నింగ్ 8 o'clockకి స్టార్ట్ కాబోతోంది. 8:30కు ఈవీఎంల కౌంటింగ్ ప్రక్రియ మొదలు కాబోతోంది. సో మెయిన్గా అందరి దృష్టి కూడా పశ్చిమ బెంగాల్ పైనే కేంద్రీకృతమైంది. ఇటు మమతా వర్సెస్ నరేంద్ర మోదీ అన్నట్టుగా ఉన్నటువంటి దీనిలో మమత పైచేయి సాధిస్తుందా, లేదంటే ఎన్డీఏ సర్కారు అధికారంలోకి వచ్చి మమతకు షాక్ ఇస్తుందా అనేటువంటి ఉత్కంఠ అయితే నెలకొని ఉంది. ఆల్రెడీ ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా అంచనాలు నిజమయ్యే విధంగా ఉంటాయా, ఎగ్జాక్ట్ పోల్స్గా మారతాయా లేదా తల్లకిందులు అవుతాయా అనేది మరికొద్ది గంటల్లో తెలిసిపోయేటువంటి అవకాశం ఉంది. సో మరిన్ని ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి గోపి మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఎస్పెషల్లీ పశ్చిమ బెంగాల్లో కౌంటింగ్ కేంద్రాల వద్ద అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎందుకంటే పోలింగ్ టైంలోనే అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకున్నటువంటి
నేపథ్యంలో కౌంటింగ్ దగ్గర మరింత హింస చెలరేగే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఇలాంటి పహారా గట్టి భద్రతను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఓవరాల్ అప్డేట్స్ మనకు గోపి అందిస్తారు. గోపి, సంధ్య, 4 రాష్ట్రాలతో పాటు ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి 2 విడతల్లో జరిగిన ఎన్నికల ఫలితాలు ఈ రోజు వెలువడనున్నాయి. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కిస్తారు. పోస్టల్ బ్యాలెట్ ఒక అరగంటలో ముగుస్తుంది. ఒకవేళ అందులో కూడా ఏదైనా సందేహాలు ఉంటే మళ్ళీ ఒకసారి వాటిని కౌంట్ చేస్తారు. అంటే మొత్తంగా చూసుకుంటే ఒకవేళ ఎటువంటి సాంకేతిక సమస్య కానీ కౌంటింగ్ లో లోపం లేకపోతే 8:30 గంటల వరకే ఈవీఎంల కౌంటింగ్ మొదలయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించిన రిజల్ట్స్ ను ఈవీఎంల రిజల్ట్స్ సరిపోతాయా లేదంటే ట్రెండ్ మారబోతుందా అనేది కూడా 9 గంటల వరకు మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ముఖ్యంగా ఇటు పశ్చిమ బెంగాల్ కి సంబంధించి చూస్తే దేశవ్యాప్తంగా కూడా పశ్చిమ బెంగాల్లో ఏం జరుగుతుంది అన్న దానిపైన కూడా ఇటు రాజకీయ విశ్లేషకులతో పాటు పొలిటికల్ పార్టీస్ అన్ని కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. టీఎంసీ వర్సెస్ బీజేపీగా కొనసాగుతుందా, టీఎంసీ మళ్ళీ ఒకసారి అధికారంలోకి రాబోతుందా అన్న దానిపైన కొంత ఈ తర్జన భర్జనలు అయితే జరుగుతున్నాయి. పోలింగ్ సంబంధించిన సరళి కావచ్చు, నమోదైన ఓటింగ్ శాతం కావచ్చు, వెస్ట్ బెంగాల్లో అసలు ఏం జరుగుతుంది అన్న ఉత్కంఠ అయితే నెలకొన్న పరిస్థితి కనపడుతుంది. అయితే నిన్న రాత్రి నుంచి కూడా వెస్ట్ బెంగాల్లో టీఎంసీ మమతా బెనర్జీ కొన్ని కీలక ఆదేశాలను కూడా పోలింగ్ బూత్ ఏదైతే కౌంటింగ్ కేంద్రాల్లో ఉండే ఏజెంట్లకు కూడా కొన్ని కీలక ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. 500 నుంచి 1000 ఓట్ల వరకు ఉన్న మార్జిన్ లో గనక ఒకవేళ బీజేపీ లీడ్ లో ఉంటే వెంటనే రీకౌంటింగ్ కి ప్రతిపాదించాలంటూ కూడా ఆమె ఏజెంట్లకు సూచించడం జరిగింది. మరొకటి, ఆమె ప్రెస్ మీట్ పెట్టేంత వరకు కూడా ఏజెంట్లు ఎవరు కూడా అక్కడి నుంచి వెళ్లకూడదు అంటూ కూడా ఆమె ఇప్పటికే నిన్న నైట్ వర్చువల్ గా జరిగిన మీటింగ్ లో ఏజెంట్లందరికీ కూడా కొంత దిశ నిర్దేశించడం జరిగింది. మరి ఇటువంటి సిచ్యువేషన్స్ లో టీఎంసీ ఇది బీజేపీ రెండు కూడా కౌంటింగ్ కేంద్రాల వద్ద ఏదైనా అల్లర్లు చేసే అవకాశాలున్న నేపథ్యంలో ఈ ఎలక్షన్ కమిషన్ కూడా భారీ బందోబస్తునైతే ఏర్పాటు చేయడం జరిగింది. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 3 అంచెల భద్రతనైతే ఏర్పాటు చేశారు. ఇటు కేంద్ర బలగాలతో పాటు రాష్ట్ర పోలీసు కూడా ఎప్పటికప్పుడు అక్కడ పహారా కాస్తున్న పరిస్థితి ఉంది. ప్రతి కౌంటింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాట్లు, బాడీ కెమెరాల ఏర్పాట్లను కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక డ్రోన్లతోటి కూడా పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా పూర్తిగా పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గుంపులుగా లేకుండా పూర్తిగా అక్కడంతా కూడా ప్రశాంతమైన వాతావరణంలో కౌంటింగ్ ఏర్పాటు జరిగే విధంగా అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఇక కేరళానికి వస్తే కేరళంలో అధికార మార్పిడి తప్పదు అంటూ కూడా ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ చెప్పడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ అక్కడ అధికారంలోకి వస్తుందన్న ధీమాను వ్యక్తం చేస్తుంది. సిపిఐ కూడా మరోసారి అధికారం తమదే, హైట్రిక్ విజయం కొనసాగుతుంది మాకు అంటూ కూడా ఇటు పినరన్ విజయ్ నాయకత్వం కూడా చెప్తూ ఉన్న పరిస్థితి ఉంది. మరి కేరళలో ఏం జరగబోతుంది, ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ అవుతున్నాయా లేదా అనేది కూడా మధ్యాహ్నం వరకు ఒక క్లారిటీ వస్తుంది. మరి ఇక ఇటు అస్సాంలో మరోసారి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది అనేది కూడా ఇటు ఆ సర్వేలు చెప్తూ ఉన్నాయి. మరి ఆ సర్వేలు నిజమవుతాయా, అస్సాంలో ఎన్డీఏ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా లేదా అనేది కూడా ఎదురు చూడాలి. ఎలక్షన్ సమయంలో కూడా అంటే ఏదైతే అస్సాంకి సంబంధించిన విషయంలో ఇటు కేంద్ర మంత్రులు అమిత్ షా కూడా ఈ చొరబాట్లకు సంబంధించిన అంశాన్ని అనేక సార్లు కూడా ప్రస్తావించడం జరిగింది. దేశంలో అక్రమ చొరబాట్లకు సంబంధించి అరికట్టాలంటే ఎన్డీఏ ప్రభుత్వాన్ని మరోసారి ఎన్నుకోవాల్సిందిగా కూడా ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మరి అస్సాంలో మరోసారి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందా లేదా అనేది కూడా ఈ రోజు తేలబోతుంది. ఇక పుదుచ్చేరికి కూడా ఎన్డీఏనే మరోసారి అధికారంలోకి చేపట్టబోతుంది అనేది కూడా మెజారిటీ సర్వే రిపోర్ట్స్ అన్ని కూడా చెప్పడం జరిగింది. సో ఎగ్జాక్ట్ పోల్స్ ఎగ్జిట్ పోల్స్ అవుతాయా లేదా అనేది కూడా మధ్యాహ్నం వరకు అయితే ఒక క్లారిటీ రాబోతుంది. ముఖ్యంగా ఇటు వెస్ట్ బెంగాల్ కి సంబంధించి అందరి చూపు ఉంది పరిస్థితి అయితే ఉంది. అయితే గోపి, మనం చూసినట్లయితే పుదుచ్చేరి అంటే మిగతా 4 స్టేట్స్తో కంపేర్ చేస్తే పుదుచ్చేరి చాలా అంటే తక్కువ చిన్న స్టేట్. సో మనకి ఇప్పుడు ఈవీఎం నుంచి వచ్చేటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో అంటే ఫస్ట్ నుంచి వచ్చేటువంటి ట్రెండ్స్ పుదుచ్చేరి నుంచి మనకి చాలా ఫాస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చే ఛాన్స్ ఎంతవరకు ఉండొచ్చు? ఖచ్చితంగా 11 గంటల వరకే పుదుచ్చేరి రిజల్ట్ అనేది కూడా ఒక అంచనాకైతే వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఎందుకంటే తక్కువ అసెంబ్లీ స్థానాలు ఉన్న నేపథ్యం ఒకటి, ఓటింగ్ పర్సెంటేజ్ కి సంబంధించి కావచ్చు, ఈవీఎం లెక్కింపు కూడా త్వరగానే పూర్తవుతుంది కాబట్టి మధ్యాహ్నం 12 లోపే పుదుచ్చేరి రిజల్ట్స్ అయితే అనౌన్స్ అయ్యే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. కేరళది కూడా అదే విధంగా ఉంది. కేరళ కూడా త్వరగానే అంటే మధ్యాహ్నం 2 గంటల వరకే కేరళకు సంబంధించిన ఒక స్పష్టమైన రిజల్ట్స్ అనౌన్స్ అయ్యే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. కేవలం ఒక వెస్ట్ బెంగాల్ కి సంబంధించి
సంబంధించిన అంశంలోనే ఈ రోజు కొంత ఉత్కంఠ అయితే ఉండబోతుంది అనేది కూడా మనకు కొంత అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఇటు టీఎంసీకి సంబంధించిన నేతలందరికీ కూడా ఆమె వర్చువల్ గా మాట్లాడిన సందర్భంలో చెప్పిన విషయాలు కావచ్చు, లేదా ఎన్నికల సందర్భంగా జరిగిన ఘర్షణల వాతావరణం కావచ్చు, కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశాలు ఉన్నాయన్న ఉండబోతున్నాయి అనేది కూడా కొంత స్పష్టంగా అర్థమైన నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కూడా భారీ బందోబస్తునైతే ఏర్పాటు చేయడం జరిగింది. మరి వెస్ట్ బెంగాల్ కి సంబంధించి మరి కొన్ని ప్రాంతాలలో రీపోలింగ్ ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో 294కు సంబంధించిన కౌంటింగ్ జరగట్లేదు. మరి జరుగుతున్న ఈ కౌంటింగ్ జరిగే ప్రక్రియలో మరి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఒకవైపు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేసినప్పటికీ ఇటు వెస్ట్ బెంగాల్లో అధికారం ఎవరిది అన్న దానిపైన కూడా ఇటు రాజకీయంగా కొంత ఉత్కంఠ అయితే నెలకొన్న పరిస్థితి కనపడుతుంది. ఓవరాల్ గా ఈ రోజు 4 రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతంలో మరి రిజల్ట్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది కూడా దీని ప్రభావం 2029 ఎన్నికలపైన స్పష్టంగా ఉంటుందనేది కూడా రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్నారు. సంధ్య. రైట్.